తల్లికి వందనం లేదట గాని నాన్నకు ఇంధనం పోస్తారట. రైతుకు అన్నదాత సుఖీభవ లేదట. హెరిటేజ్ కందిపప్పు 1 కిలో చేతిలో పెడతారట. 3 సిలిండర్లు ఎప్పుడిస్తారో చెప్పలేరట. అరకిలో మగ్గిపోయిన హెరిటేజ్ శనగపప్పు కానుకగా ఇంటికి పంపిస్తారట. ఓవరాల్గా సూపర్ 6 హామీల స్థానంలో మీ ఇంటికి మురిగిపోయిన హెరిటేజ్ కానుకలు పంపిస్తారట. మరి ఇంకేం, పండగ చేసుకోండి. నాడు అడుగుకొక గుంత గజానికొక గొయ్యి అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు తలతలా మెరిసే కొత్త రోడ్లు వేస్తారని అనుకుంటున్నారేమో, దాన్ని బూడిదతో కప్పేస్తారట. 1100 కోట్లు బూడిదలో పోసేస్తారట. ఇంకేం, ఆ బూడిద రోడ్ల మీద రై రైమంటూ దూసుకుపోవడమే. బూడిద రోడ్డు కాదని మంచి రోడ్డు ఎక్కారో టోల్ ట్యాక్స్ అని మీ తోలు తీసేస్తారు. రోడ్లన్నీ పీపీపీ విధానంలో వేస్తారట. మన రక్తం పీల్చి పిప్పి చేస్తారట. ఇక సర్కారీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కట్, ఆరోగ్యశ్రీ ఫట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హామ్ ఫట్, అంతా ప్రైవేట్ చేతుల్లోనే. ఒక్కటి మాత్రం నిజం, ప్రతి గ్రామంలోనూ ఒక పేకాట క్లబ్ పెట్టాలి. తాగుబోతులకు మంచి కిక్కిచ్చే మద్యం పోయాలి. ఇదే బాబు పాలసీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పేకాట క్లబ్కు కానీ సర్కారీ మద్యానికి కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మనమే ప్రభుత్వానికి ఆదాయం ఇస్తాం. అదన్నమాట మన చంద్రబాబు గారి సంపద సృష్టి. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇటు మనం తల్లికి వందనం అని ఎక్కడ ప్రశ్నించక ముందే అటు నడి రోడ్డుపై ఓ హత్య జరుగుతుంది. మనమంతా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నదాత సుఖీభవ ఎప్పుడు అని ప్రశ్నించక ముందే అటు దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తారు. మనమంతా దాని గురించే చర్చించుకోవాలి. నిరుద్యోగ భృతి ఎక్కడ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడా అని ప్రశ్నించక ముందే వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు జరుగుతాయి. మనమంతా దాని గురించే మాట్లాడుకోవాలి. ఓవరాల్గా సూపర్ 6 హామీల గురించి మనం మాట్లాడకుండా రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ అందరి దృష్టి అటువైపే ఉండేలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా. అవసరమైతే ఓ గిరిజన మహిళ జీవితాన్ని నడి రోడ్డుపైకి లాగి డిబేట్లు పెట్టే నీచ సంస్కృతికి దిగజారుతారు. ఇదే నిజం, ఇదే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నైజం. మీకు మరింత క్లారిటీగా అర్థం కావాలంటే ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, సర్కారీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వద్దే వద్దు, ప్రైవేటుకు కట్టబెట్టడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 2, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దే వద్దు, పీపీపీ విధానంలో ప్రైవేటుకు తాకట్టు పెట్టడమే ముద్దు. ఇదే నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 3, జగన్ తెచ్చిన విద్యా సంస్కరణలు వద్దే వద్దు, ప్రైవేటు బడులను పెంచి పోషించడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 4, గుంతలు గతుకుల రోడ్లకు మరమ్మతులు వద్దే వద్దు, బూడిదతో కప్పేయడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 5, ప్రభుత్వ ఖర్చుతో రోడ్ల నిర్మాణం వద్దే వద్దు, పీపీపీ విధానంలో టోల్ ఫీజు పిండడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 6, పేకాట లేని గ్రామాలు వద్దే వద్దు, సర్కారీ మద్యంతో తాగుబోతులను తయారు చేయటమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 7, సూపర్ 6 హామీల అమలు వద్దే వద్దు, మురిగిపోయిన హెరిటేజ్ కానుకలే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 8, ఇంటి వద్దకే సేవలందించే వాలంటీర్ వ్యవస్థ వద్దే వద్దు, జనాల రక్తం తాగే జన్మభూమి కమిటీలే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 9, సక్రమమైన పాలన అందించడం వద్దే వద్దు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 10, చెత్త పాలనపై జనాల మధ్య చర్చ వద్దే వద్దు, వాళ్ళ దృష్టి మరల్చేలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. 10 పాయింట్లలో క్లియర్గా ఈ ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనం వైద్యం విషయానికి వెళ్దాం సార్. వైద్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే యూజర్ ఛార్జీలు పెట్టి దేశంలోనే ఘనత వహించినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారం వస్తే ఏం చేశారు? ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో, మొన్నటి వరకు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దారు, ఏ స్థాయిలో అక్కడ వైద్యం అందుతోంది, ఏ స్థాయిలో అక్కడ సేవలు అందుతోంది, ఏ స్థాయిలో అక్కడ నియామకాలు జరిగాయి, ఏ స్థాయిలో జీరో అంటే ఎక్కడ కూడా ఒక్క వేకెన్సీ కూడా ఉండకుండా అన్ని ఫిల్ చేసుకుంటూ 54,000 పోస్టులు 5 ఏళ్ల కాలంలో ఫిల్ చేశారు. ఈరోజు ఆసుపత్రుల పరిస్థితి ఏంటో తెలుసా సార్? ఈరోజు ఆసుపత్రుల పరిస్థితి ఏంటో తెలుసా? 2014-19 మధ్య ఏ పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకనేది నేను చెప్తాను. ముందుగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఎలాంటి దౌర్భాగ్యపు స్థితులు ఉన్నాయో, మందులు లేక, సౌకర్యాలు లేక
అక్కడ సిబ్బంది అందుబాటులో లేక రోగులు ఏ అవస్థలు పడుతున్నారు, ఎలాంటి పాట్లు పడుతున్నారు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఈ రోగం 2014-19 మధ్య ఆసుపత్రులకు ఉన్నటువంటి రోగం మళ్ళీ తిరగబెట్టింది. ఇప్పుడు రోగం తిరగబడింది. ఒక్కొక్క పేషెంట్ని తీసుకెళ్తున్నటువంటి విధానం చూడండి సార్. మొన్న 2019 నుంచి 24 వరకు కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్య సేవలు అందాయి. అసలు ఇది ప్రభుత్వ ఆసుపత్రా లేకపోతే కార్పొరేట్ ఆసుపత్రా? అంత చక్కగా సేవలు అందాయి. ఈరోజు ఏం చేస్తున్నారు? వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారో చెప్పనా? ఇంతకుముందు చెప్పాను కదా, ఒక వ్యవస్థను నాశనం చేయాలంటే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఒక కుక్కను చంపాలంటే ఏం చేయాలి సార్? పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే దాన్ని చంపేయచ్చు. ఇప్పుడు దీన్ని ప్రైవేటుకి అప్పగించాలంటే ఏం చేయాలి సార్? ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా చేయాలి. ప్రైవేటుకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎవ్వరికి కూడా ఎలాంటి సేవలు అందడం లేదు. ఆఖరికి మందులు లేక ఆ చీటీలు రాస్తారు ప్రిస్క్రిప్షన్, అవి కూడా బయటికెళ్ళి తెచ్చుకోవాలట. సార్. ఎన్ని రకాల మందులు ఉచితంగా ఇచ్చారు, ఎన్ని రకాల వైద్య సేవలు అందాయి, ఎలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను తలదన్యలా ఈరోజు వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేసాయే. అక్కడ చూడండి, కుర్చీలో తీసుకెళ్తున్నారు. జీరో వేకెన్సీ విధానం ఒకటి తీసుకొచ్చి 54,000 పోస్టులు భర్తీ చేస్తే ఈరోజు ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయకుండా అలాగే ఆపేశారు. అంటే 2 నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఇవి పిచ్చాసుపత్రులని ముద్ర వేయాలనుకుంటున్నారా? అంటే పిచ్చి కుక్కన్నాను కాబట్టి మళ్ళీ పిచ్చి అనే పదం వాడుతున్నా. ఆ రకమైన ముద్ర వేసి వీటిని కూడా ప్రైవేటు పరం పీపీను ఇంకేమన్నా కొత్త విధానం ఉంటే, చంద్రబాబు గారు ప్రపంచం తెలిసినటువంటి మేధావి కాబట్టి అక్కడ ఏ దేశంలో ఎటువంటి విధానం ఉందో ఒక గొప్ప విధానాన్ని తీసుకురాబోతున్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి. రేపో మాపో మన ఎల్లో మీడియాలో రాస్తారు, చాలా గొప్ప విధానం తీసుకురాబోతున్నారు, ప్రైవేటుకి అప్పగిస్తారు, అద్భుతమైనటువంటి వైద్య సేవలు అప్పుడు అందుతాయి అని. ఉద్దేశపూర్వకంగానే 2 నెలల్లోనే ఈ అధ్వాన్నమైనటువంటి పరిస్థితిని కల్పించారు సార్. నిర్వహణ మొత్తం గాలికి వదిలేశారు. హాస్పిటల్లో నిర్వహణ ఏమాత్రం లేదు. ఎవరు చూసినా హాస్పిటల్ ముందు అవి చూడండి, అక్కడ చూడండి పేషెంట్స్ బాధ చూడండి. ఒకనాడు 2014 నుంచి 19 వరకు చూసిన దృశ్యాలు మళ్ళీ 2 నెలల్లోనే వచ్చాయంటే ఈ రాష్ట్రం దౌర్భాగ్యం కాకపోతే ఏంటి సార్ ఇది? ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చుకున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రోగం తిరగబెట్టినట్టుగా మళ్ళీ మొదటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ డ్యూటీలో ఏ డాక్టర్ ఉన్నారో తెలియదు, ఏ నర్సు ఉన్నారో తెలియదు, ఎవరు పనిచేస్తున్నారో తెలియదు, ఏ సౌకర్యాలు ఉన్నాయో తెలియదు, ఏ మందులు అందుబాటులో ఉన్నాయో తెలియదు, ఏ వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయో తెలియదు, ఏ టెస్టులు చేస్తారో తెలియదు, ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళి గతంలో ఏ రకంగా మీరు నేల మీద పడుకొని మీ కుర్చీలు మీరే తెచ్చుకొని ఆ క్యూలో నిలబడి డాక్టర్లు వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో, అసలు సక్రమంగా అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన వైద్య సేవలు జరుగుతున్నటువంటి ఇది ప్రైవేటు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2 నెలల్లోనే అధ్వాన్న పరిస్థితికి తీసుకొచ్చింది. మీకు ఇంతకుముందు నేను మాట్లాడిందే మళ్ళీ చెప్తా. మునుపటి ఒకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని అది పిచ్చి కుక్క అని అరిచాడట. పక్కనున్న వారందరూ తలోరాయి వేసి దానిని హతమార్చారట. ప్రభుత్వ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం తీరు అచ్చం అలాగే ఉంది. 2.5 నెలల వరకు ప్రభుత్వ ఆసుపత్రులంటే పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్దేశపూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా చేస్తోంది. రేపటి నుంచి అనుకుంటా ఆరోగ్య సేవలు కూడా బంద్. వారు కూడా లేరు, వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించలేరంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవట కదా, డబ్బులు లేవట. మీకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చరు, డబ్బులు కూడా లేవని చేతులు ఎత్తేశారు. సో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయిపోతున్నాయి. ఆరోగ్యశ్రీకి సార్ ఈ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెట్టింది ఒకసారి చూస్తే, ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి బంద్ అయిపోతున్నాయి కదా. 2,500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు. ఈ ప్రభుత్వం కేవలం ఇచ్చింది 160 కోట్లు. ఎంత ఇచ్చింది? 160 కోట్ల రూపాయలు ఇచ్చింది. బాబు హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు ఒక లెక్క చెప్తున్నా 5,177 కోట్లు ఖర్చు పెట్టారు సార్. జగన్ గారి ప్రభుత్వంలో 14,887 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద మనం చూపించుకునేటటువంటి ప్రొసీజర్స్, రోగాల సంఖ్య 3,000కు పైగా పెంచారు. అలాగే ఆసరా కింద వైద్యం చేయించుకున్న తరువాత, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి రోగులకు కూడా డబ్బులిచ్చి, మందులిచ్చి వారిని ఇంటికి పంపించారు. 421 కోట్లు
ఒకటి ఆరోగ్యశ్రీ కింద ఇస్తే ఆసరా కింద 1466 కోట్లు ఇచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కూడా ఇలాగే నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి 700 కోట్ల రూపాయలకు పైగా, దాదాపు 800 కోట్లు అనుకుంటాను, 800 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిపోతే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ సర్కారే తీర్చింది. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎత్తేసారు కదా, దీన్ని ఎంత సింపుల్గా అంటే మనకు నొప్పి తగలకుండా చాలా జాగ్రత్తగా ఆ సూది గుచ్చేయాలి. పెమ్మసాని గారు మనకు ఆ సూది గుచ్చారు, నొప్పి తెలియకుండా అలా గుచ్చేశారు. వారు ఏమంటారంటే అసలు ఇది వేస్ట్ అంట. ఆరోగ్యశ్రీ మోడీ గారు తీసుకొచ్చింది, కేంద్రం తీసుకుంది, చాలా గొప్పదంట. ఆయుష్మాన్ భారత్ అది చాలా గొప్పగా ఉందట. ఒకసారి వారు ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఎందుకంటే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయిపోతున్నాయి కదా. వారు మాట్లాడింది మళ్ళీ ఒకసారి మన చెవులారా విని తరిద్దాం ప్లీజ్. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. 14,887 కోట్ల రూపాయలు జగన్ సర్కార్ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు 5,177 కోట్లు. 5,000 అప్పుడు రోగులు లేరా, ఎక్కడికన్నా వెళ్ళారా, ఏమైపోయారు, మరి ఉన్నా సరే ఏ స్థాయిలో నిర్వీర్యం చేశారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఇప్పుడు లాస్ట్ చివరి నిమిషంకి వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ రావడంతో దాదాపు 1,600 కోట్లు అలా మిగిలిపోయింది. అవి చెల్లించట్లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చినవి మొత్తం కలుపుకుంటే ఒక 2,500 కోట్లు పెండింగ్ బిల్లులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే 120 కోట్లు ఇచ్చారు. రెండో విషయం అత్యంత ముఖ్యమైనది, సార్ చెప్పారు కదా మనకి, పెమ్మసాని గారు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు కదా, ఆయుష్మాన్ భారత్ చాలా గొప్పగా ఉంటుంది, మేము అతి త్వరలో అంటే సూది నొప్పి తెలియకుండా గుచ్చేశారు, ఆరోగ్యశ్రీ ఎత్తేస్తామని చెప్పలేదు, అది చాలా మంచిదని చెప్పారు. రాజుగారి రెండో భార్య, అది పెద్దలు చెప్తారు ఆ సామెత, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కటి మాత్రం పెమ్మసాని గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ సార్ అర్థం చేసుకోండి, మీరు కేంద్ర మంత్రి గారు కదా, అర్థం చేసుకోండి సార్. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు వైద్యం చేసుకునే అవకాశం ఉంది సార్ పేదవాడికి. 25 లక్షలకు పెంచారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయుష్మాన్ భారత్ కింద ఎంత ఉందో చెప్తారా సార్ ఒకసారి ప్రజలకి? రేపు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారా సార్ మీరు? మళ్ళీ ఒకసారి మాట్లాడతారా సార్? ఆరోగ్యశ్రీకి నిధులు ఇస్తారా లేదా చెప్పాలి మీరు, ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాలి మీరు. రెండోది, కేవలం 5 లక్షలు మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద చెల్లిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు చెల్లిస్తారు. ఇది రైట్. మనం ఒకసారి చర్చలోకి వెళదాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, అలాగే శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. జూపూడి గారు, ముందు వైద్యం దగ్గర నుంచి మొదలు పెట్టాలని అనుకున్నాను. ఎందుకంటే సార్ ఈరోజు ఆసుపత్రుల్లో ఈ 2 నెలల్లో జరిగినటువంటి పరిణామాలతోనే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ లేదు, ఇక్కడ సౌకర్యాలు లేవు. రెండోది, మెడికల్ కాలేజీలు వస్తుంటే వాటిని కూడా పీపీపీకి అందిస్తామంటున్నారు. రేపో మాపో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ఇది పరిస్థితి. సార్, మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతం విన్న తర్వాత నాకు తెలిసి పెమ్మసాని గారు కూడా డాక్టర్ అనుకుంటాను. డాక్టర్, దట్ టు ఫారిన్ రిటర్న్. ఐ థింక్ ఈ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద ఎలక్షన్. అది సొంతమని అయి ఉండొచ్చు. బట్ ఎలక్ట్ అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీకి డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, మోస్ట్ ప్రాబబ్లీ లేకపోవచ్చు. ఆయుష్మాన్ భవ్ అని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు 2 రాష్ట్రాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు మీరు తిరిగినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరుగుతున్న క్రమంలో ఆయన ఉపన్యాసానికి ఎదురు నిలబడి 2-3 బట్టలను ఇప్పి సాక్ష్యంగా చూపించేవాళ్ళు. ఇదిగో ఆరోగ్యశ్రీ ద్వారా నేను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా
ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేదవాడిగా నేను ఆపరేషన్ చేయించుకున్నాను, ఆయన వల్ల బతికానని. అవును. అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ లెగసీని కొనసాగిస్తూ 25 లక్షల దాకా తీసుకెళ్ళాడు. మీకు నేను ఫెడరల్ క్యాస్ట్రో విధానం అంటే ఆంధ్రప్రదేశ్లో అంతలావున నిజంగా జరిగిందా లేదా అనేది చెప్తే అతిశయోక్తి అవుతుందే కానీ నీకు ఫారెస్ట్ ఏరియాలో డాక్టర్స్ లేకపోతే, రూరల్ ఏరియాలో డాక్టర్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే హెల్త్ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీ ఇస్తే ఆ ఏరియాలో పనిచేస్తారో అంత శాలరీ ఇచ్చి డాక్టర్లను చేర్చుకోమన్నాడు. అన్లిమిటెడ్. లైక్ ఢిల్లీలో కేజ్రీవాల్ చేసినట్టుగా స్లమ్స్లో స్కూల్స్ కానీ స్లమ్స్లో హాస్పిటల్స్ కానీ ఇవి ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఇంటింటికి డాక్టర్, విలేజ్ క్లినిక్, లేకపోతే నీకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నార్మల్గా పెద్దవాళ్ళు పెట్టుకుంటారు, బంజారా హిల్స్ వాళ్ళు, లేకపోతే మనకి విజయవాడలో ఉండే కరెన్సీ కాలనీలో ఉండేటువంటి వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఒక నర్సు, ఒక డాక్టరు, ఒక మొబైల్ వెహికల్, ఒక కన్సల్టెంట్ మీ ఇంటికి వెళ్ళి. అందుకే ఫారెన్లో ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇళ్ళలో వదిలేసిన మా నాన్నకి ఏమవుతుందో అని భయపడకుండా మీకు గవర్నమెంట్ డాక్టర్లు వచ్చేసి మీకు టెస్టులు చేశారు కదా, ఈసీజీ సహా. ఏది నాట్ ఓన్లీ షుగర్, నాట్ ఓన్లీ బీపీ, మిగతా అన్ని కూడా డిసీజెస్ ఆ స్లిప్లో తయారు చేసి ప్రింట్అవుట్ తీసి ఇస్తే వాళ్ళకి అక్కడ ఆ ప్రింట్ని ఫోటో తీసి చూపిస్తే వాళ్ళు రెఫర్ చేసుకునేవాళ్ళు వేరే డాక్టర్కి. ఇట్లా వచ్చిందంటే అప్పుడు మందులు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తామంటే ఒక డాక్టర్గా వచ్చినటువంటి ఒక మినిస్టర్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ డిక్లేరింగ్ దట్ అసలు ఇక్కడ ఏం లేదు అంటే దీన్ని అతను ఏమన్నా కొంటాడా? డాక్టర్ కదా. ఏదో కొత్త ఆలోచన రేకెత్తించారు. నాకు ఇప్పటివరకు అయితే అనుమానం లేదు. అమెరికాలో అయితే మెటీరియల్ అమ్మేసి అతను చాలా గొప్పవాడయ్యాడు నార్మల్గా. కానీ మీరు కొత్త ఆలోచన అయితే పుట్టించారు ఇప్పుడు. ఒక డాక్టర్ కాబట్టి అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ పీపుల్ కూడా చెప్తుంటారు మా దగ్గర 100 ఎకరాలు కొన్నాడండి. ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రెడ్డి ఏదో ఉందట ఆయన పేరు, అతను చంద్ర అనుకుంటాను, పెంసాని చంద్రశేఖర్ ఏదో. ఈజ్ వెరీ అంటే వెరీ క్లవర్ అండ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ డెడికేటెడ్ మ్యాన్ అంట. అయితే దీనికి ఎత్త పెట్టాడేమో ఒకసారి చూసుకోవాలి మనం. ఎందుకు అదర్వైజ్ ఇంకా దాని అర్థం పీపీపీ మోడల్లోకి వస్తున్నామంటే అది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. పీపీపీ మోడల్ మనకి 84లో వచ్చినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి సిస్టమ్ అంటాం కదా. ఈ ఎల్పిజి సిస్టాన్ని త్వరగా రండిని ఆహ్వానించినటువంటి ప్రపంచ బ్యాంక్కి దూతగా పనిచేసిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని కేంద్ర మంత్రితో చెప్పించి కేంద్రం ఒకళ్ళు ఎందుకు లేవు అని అడిగితే మేము ఇస్తున్నాం కదా సార్, మీరు ఇస్తున్నారు మోడీ గారు మా పార్ట్నరు. మాట్లాడాల్సింది ఎవరు? సత్య అనే ఒక కుర్రోడు ఉంటాడు, బీజేపీ తరఫున ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్. హీ హాస్ టు టాక్ ఆల్ దీస్ థింగ్స్. బట్ అతని బదులు పెంబసాని గుంటూరులో పెరిగిన వ్యక్తి కూర్చొని అఫ్కోర్స్ అక్కడ ఎంపీ కావచ్చు, ఆయన డిక్లేర్ చేస్తున్నాడంటే గుంటూరులో ఉన్నటువంటి నీకు గవర్నమెంట్ హాస్పిటల్, మీకు వైజాగ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, అదేవిధంగా తిరుపతిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, కర్నూలులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నీకు భారతదేశంలో ఎక్కడ దొరకవు. మీకు ఇంతెందుకు అసలు తిరుపతిలో 5 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఒక తిరుపతి అనే ఒక చిత్తూరు అనే ఒక డిస్ట్రిక్ట్లో ఒక 5 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. డూ యూ బిలీవ్ ఇట్? భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఒక జిల్లాలో 5 ఉండవు. అసలు ఎంత లావున జగన్మోహన్ రెడ్డి గారు విద్యని వైద్యాన్ని ప్రజలకి దగ్గరగా తీసుకొస్తే వీళ్ళు మొత్తాన్ని కూడా అమ్మేయటం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. నేను కృష్ణబాబు గారు ఉన్నప్పుడు, నివాస్ గారు ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో నేను నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి చెంచుల గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ కృష్ణబాబు గారు కానీ లేకపోతే నివాస్ గారు కానీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు చెంచులకి 42 సంవత్సరాలకే వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఎందుకు? మిగతా వాళ్ళగా బతకాలనే ఆశలకు కాదు. అక్కడ అడవుల్లో ఏం తింటారో ఏం కుడతాయో ఏమో తెలియదు వాళ్ళకి. వాళ్ళకి కావాలి వైద్యం, వాళ్ళకి కావాలి విద్య అంటే అక్కడికి డాక్టర్లు పంపించారు వీళ్ళు చెంచులో ఉన్నటువంటి ప్రాంతాలకు, అడవుల్లోకి. అడవుల్లో వాళ్ళు ఎంత శాలరీ కోరుకుంటే అంత శాలరీ ఇచ్చారు. ఏ విధంగా 25 లక్షల రూపాయలు నీకు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆరోగ్యశ్రీకి ఇస్తారని చెప్తే ఏ విధంగా ఎత్తేస్తారు? అంటే ఎంత ఈజీగా అసలు పేదల ఆరోగ్యం మీద, ప్రభుత్వ హాస్పిటల్స్ మీద వీటిని సున్నం కొట్టేసి, సున్నం వెలిసిపోయిన తర్వాత మొత్తం పాడుపోయిపోయింది,
నువ్వు ఏం సున్నం కొడతావు, నీ ఇంటికైతే ఏది కొడతావు? అది ఎందుకు కొడతారు, అవే వస్తాయో. కాబట్టి కాస్ట్లీ కంపెనీల పెయింట్లు ఉంటాయి అవి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు వేస్తున్న అది వేయాలి కదా, వచ్చేమో అది గవర్నమెంట్ అది వేయకుండా చేస్తున్న విధానం ఏదైతే ఉందో నాకు తెలిసి దీన్ని ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ప్రజలు విద్య మీద వాళ్ళు విద్య మీద వాళ్ళకు రుచిని, ఒక ఫ్లేవర్ టేస్ట్ని తీసుకొని ఉన్నారు. ప్రతి పని చేసే కూలి చేసే పిల్లవాడు కూడా యూనిఫామ్ వేసి మా పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్ లాగా బడికి వెళ్ళొచ్చు అనే ప్రభుత్వ పాఠశాలని ఇంగ్లీష్ మీడియం తోటి జగన్మోహన్ రెడ్డి గారు పేదింటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ప్రపంచాన్ని ఏలొచ్చు అనే ఒక టేస్ట్ చూపించాడు. ఈరోజు ఆ టేస్ట్ తెలిసినటువంటి వాళ్ళు అది వాళ్ళ దగ్గర నుంచి జారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారంటే పొరపాటు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ విద్య. ఇప్పుడు నేను వైద్యానికి వస్తున్నాను. వైద్యు కూడా మనిషి బతకాలని కోరుకుంటాడు. మనిషికి చావు మీద భయం ఉంటుంది. కాబట్టి ఆ భయం నుంచి బయటపడాలంటే అమ్మో ప్రభుత్వ ఆసుపత్రికి పోకూడదు. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో పాటలు చూడు, ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒక పాటలు ఉండేవి. ఆ విధంగా తీసుకొచ్చి తయారు చేస్తున్నారు. పీపీపీ మోడల్కి వీళ్ళు వెళ్ళాలనుకుంటే రేపు ప్రైవేటు వ్యక్తులకి ఇవన్నీ అప్పచెప్తే నాకు తెలిసి ఇంకా వైద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో పేదలకి అందరినీ ద్రాక్షపండు అవుతుంది. కాబట్టి ఏమవుతుందో ఆరోగ్యశ్రీ ఫట్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫట్, అసలు ఎక్కడికి వెళ్ళి ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? అసలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా శ్వేతపత్రాలు అది విడుదల చేస్తా వస్తున్నారు, కానీ నార్మల్గా వచ్చే డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ట్యాక్సెస్ ద్వారా వచ్చే డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు ఎందుకు మీరు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని ప్రచారాన్ని ఎందుకు పెట్టారు? సాకులతో ఏ రోజు ప్రభుత్వం నడపలేదు. అసలు ఆయన నడుపుతున్నప్పుడు జనంలో ఏమనుకున్నారంటే అసలు ఇతను ఎక్కడి నుంచి తెస్తున్నాడు అనేది క్వశ్చన్. అప్పుడు వీళ్ళు అసలు లేవు అని స్టార్ట్ చేసిన పాట ఏదైతే ఉందో 14లో అలాగే స్టార్ట్ చేశారు. కట్టుబట్టలతో వచ్చాం, కట్టుబట్టలతో మంచి బట్టలే ఉన్నాయి కదా అందరికి, కట్టుబట్టలతో ఎందుకు వచ్చాం? అప్పుడు కూడా అదే కదా ఆయన ప్రచారం చేసుకుంది. ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం కట్టుబట్టలతో వచ్చాం. సత్యహరిశ్చంద్ర నాటకం రాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుద్ది, ఉదయం 5 గంటలకు కట్టుబట్టలు. ఇప్పుడేంటి ఖజానాలో నిల్లు. అంటే మీకు సత్యహరిశ్చంద్ర నీకు రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు, మొదటి హరిశ్చంద్రుడు, రెండో హరిశ్చంద్రుడు ఏకూజవన 4 గంటల దాకా పడతా ఉంటారు. ఏకూజవన వీళ్ళు రావడంతో స్టార్ట్ చేస్తారు. రావడంతో స్టార్ట్ చేశారు. ప్రసాద్ రెడ్డి గారు, సార్ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి క్లియర్గా చూపించాను, కొన్ని దృశ్యాలు చూపించాను. వాస్తవ పరిస్థితులు ఈరోజు ఏ పరిస్థితిలో ఉందని, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉన్నటువంటి బకాయిలు చెల్లించకపోతే రేపు వాళ్ళు కూడా సేవలు బంద్ చేస్తామని చెప్తున్నారు. మూడోది 12 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. చరిత్రలో ఎప్పుడు లేని 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 పూర్తి చేశారు. 5 పూర్తి చేసి అక్కడ మనకి సీట్లు కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల 750 MBBS సీట్లు వచ్చాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన రోజున సార్ అన్ని పత్రికలు, అంటే ఓ సెక్షన్ ఆఫ్ పత్రికలు, ఎల్లో మీడియా అని అంటారు, వాళ్ళు రాసిన మాటలు, వాళ్ళు ఏం రాస్తారంటే, నయా పెత్తందారు జగన్, వైద్య విద్య వ్యాపారానికి, కొత్త కళాశాలల్లో 50% సీట్లు కోటీశ్వరులకి, వైద్య విద్యను అమ్మేశారు, ఇంతకంటే చీకటి రోజు ఉందా? తర్వాత లోకేష్ ట్వీట్లు, చంద్రబాబు నాయుడు గారి ట్వీట్లు అద్భుతంగా ప్రచారం చేశారు. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నది ఒక చరిత్ర అన్న విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చిన రాతలు రాశారు సార్. ఇక్కడ ఉన్నవన్నీ అవే, వాళ్ళు ఇష్టం వచ్చిన రాతలు రాసుకొని వచ్చి ఈరోజు ఏం చేస్తున్నారు సార్, దీన్ని పూర్తిగా ప్రైవేట్కి అప్పగించేస్తున్నారు. పీపీపీ విధానంలో పోతున్నామంటున్నారు. అంటే 5 పోతాయా, మిగతావన్నీ పోతాయా, తర్వాత జిల్లాకో నియోజకవర్గానికో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ పీపీపీ విధానంలో ఇచ్చేస్తారా తెలియదు. ఏంటి సార్ ఇది? వైద్యం ఇక ఈ రాష్ట్ర ప్రజలకు ఇన్ని రోజులు అందినటువంటి వైద్యం ఇక సరైన వైద్యం అందదా? దాదాపు 20 సంవత్సరాలు విజయవంతంగా నడిచిన ఆరోగ్యశ్రీ ఎందుకు అటకెక్కుతుందంటే చంద్రబాబు యాటిట్యూడ్ వల్ల అటకెక్కుతుంది. ప్రైవేటైజేషన్ చేయాలి, తన సామాజిక వర్గానికి వైద్య రంగంలో మంచి పట్టు ఉంది, ఆ పట్టు సడలేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళాశాల పెడుతున్నాడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెడుతున్నాడు, అలాగే స్కూళ్ళను బాగు చేస్తున్నాడు. స్కూళ్ళు మన వాళ్ళందరూ ఏమైపోవాలి అనే ఆలోచనతోటి ఇవన్నీ చేస్తున్నాడు. స్కూళ్ళని, ప్రభుత్వ పాఠశాలను డిస్టర్బ్ చేయటము, ప్లస్ ఆసుపత్రులను డిస్టర్బ్ చేయటము, వైద్యం డిస్టర్బ్ చేయటం. 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ చాలా విజయవంతంగా నడిచింది. అప్పుడు కూడా ఏం విమర్శలు చేసేవారంటే ఈ చీకటి శక్తులు అంటాను నేను, ఫలానా వాళ్ళు ఈ చీకటి శక్తులు ఏం ప్రచారం చేసావంటే ప్రభుత్వం డబ్బు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద
జయప్రకాష్ నారాయణ లాంటి మేధావి కూడా విమర్శించాడు, అలాగే వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా విమర్శించారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీ దీన్ని యాక్సెప్ట్ చేశారు. దానికి కొనసాగంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఈ ప్రభుత్వ నిధులను ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బలపడేలా చేయడం కంటే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం ద్వారా ప్రభుత్వమే ప్రజల ఆరోగ్యానికి, విద్యకు గ్యారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చేసిన పనిని మీరు చెప్పినట్టుగా చాలా దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి దుష్ప్రచారం చేయడం వాళ్ళ డిఎన్ఏలో ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా దుష్ప్రచారం చేస్తుంటారు. ఔటర్ రింగ్ రోడ్ కడుతుంటే భూములు ఎవరో కబ్జా చేశారంటారు, ఈ ఎకనామిక్ జోన్స్ పెడుతుంటే అదేదో స్వార్థంతో చేస్తున్నారు అంటాడు, లేకపోతే ఎవరో వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసారంటారు. ఈ రకమైన దుష్ప్రచారం చేసి ప్రజల మనసులను కలుషితం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు ఎక్కువ సమయం లేదు, తొందరగా నేను చెప్పినవన్నీ ఆయనతో చేయించేసుకోవాలని ఆయన వెనక ఉన్న శక్తులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శక్తులు ఏంటంటే నువ్వు తొందరగా ప్రభుత్వ స్కూళ్ళను నాశనం చెయ్యి, ప్రభుత్వ ఆసుపత్రులు నాశనం చెయ్యి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాకు అప్పగించు అని ఒత్తిడి చేస్తున్నారు. ఆయన 5 సంవత్సరాలు ఉంటాడో 2 సంవత్సరాలు ఉంటాడో మనకు తెలియదు, కానీ దాని వెనక ప్రేరక శక్తి ఆయన కుమారుడు లోకేష్ బాబు అని చెప్పగలరు. ఆయన ఏంటంటే అమెరికాలో ఆకుక్కుడు ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టు ఉంది. ఆయన ఫిలాసఫీ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఫిలాసఫీ, చాలా ప్రమాదకరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ప్రమాదకరం. ఆయన లోకేష్ రూపంలో ఉన్నాడు, ఆయన తండ్రి చంద్రబాబు రూపంలో ఉన్నాడు. అది గమనించకపోతే వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు రావడం వల్లనే 10 సంవత్సరాల పాటు ఆయన వేసిన మార్గంలో ఆరోగ్యశ్రీ నడిచింది, ఫీజు రింబర్స్మెంట్ నడిచింది, ఉచిత విద్యుత్ వచ్చింది. వాటిలన్నిటికీ బొక్క కొట్టడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి ప్రయత్నం చేశాడు. 2024లో మళ్ళీ చాలా ఎక్కువ మెజారిటీతో వచ్చాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే అక్కడ బీజేపీ, ఇక్కడ జనసేన ఆయన మద్దతు ఉంది. కాబట్టి నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చేసి నిభాయించుకుంటాను. జగన్మోహన్ రెడ్డి చాలా బలహీనపడిపోయాడు కాబట్టి ఏం చెయ్యలేడు అనే ఆలోచనలో కూడా ఉన్నాడు. అంటే అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే అప్పట్లో ప్రభుత్వ నిధులను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించే మేధావులు ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్కి అప్పగించడం ఏంటని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ, పౌర సమాజం యొక్క దివాళా కోరుతనం, లెఫ్ట్ పార్టీల దివాళా కోరుతనం అని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఈ ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఏమవుతుందంటే ఇప్పుడు మోడీ గారి పాలనలో కానీ చంద్రబాబు పాలనలో కానీ నష్టం వస్తే ప్రభుత్వానికి, లాభం వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా అమ్ముకుని, సీట్లు అమ్ముకుని రకరకాలు ఇప్పుడు ఎంతో అమౌంట్ టైము దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ప్రభుత్వం. దానికి ఏంటో వాల్యుయేషన్ కడతారా, లేకపోతే లీజుకి ఇచ్చేస్తారా, లీజు మొత్తం ఎంత డిసైడ్ చేస్తారు, అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెడతారా, ప్రజల ఎన్నికలో అగ్రిమెంట్స్ పెడతారా, ఇవన్నీ ఏమీ తెలియదండి. చాటుమాటుగా వ్యవహారాలు నిర్వహించడంలో చంద్రబాబు ఘనాపాటి. ఆయన ఏంటంటే 5 స్టార్ హోటల్లోనే ఎక్కడో కూర్చుని, లేకపోతే ఈ వీళ్ళతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటాడు. ప్రజలకి ఏదో రకంగా నచ్చ చెప్పే విధంగా మాయ కబుర్లు చెప్పి మోసగిస్తాడు. ఆ మాయ కబుర్లను ఈ మీడియా మోస్తుంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 40,000 కోట్లు రుణం ఇవ్వడానికి సిద్ధమైపోయింది. ఏది దలైలామా 5 లక్షల కోట్లు అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడు. ఏం సార్ అదే దాని గురించి ఏమన్నా డీటెయిల్ గా చెప్తారా? ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు సార్? ఆ దలైలామా రంగాల్లో అదే జరుగుతుంది. 5 లక్షల కోట్లు దలైలామా ఇవ్వబోతున్నారని ఎవరైనా చెప్పారా? వీళ్ళ ప్రచారమా ఏంటి సార్ అది? దాని గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. పబ్లిక్ లోకి వెళ్ళిపోయిందండి. మనకి అమరావతిలో మొదట్లో భూములు అమ్మినప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం మీడియాలో రకరకాల ప్రచారం చేసి మీడియా బ్యారన్స్ కూడా పెట్టుబడి పెట్టారు, ల్యాండ్ లో పెట్టుబడి పెట్టి అమ్ముకున్నారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఇది జరుగుతుంది, ఇదే రకం అన్ని రంగాల్లో జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఒక పాయింట్ చెప్పండి సార్. రేపు భవిష్యత్తు గురించి ఒక ప్రశ్న అన్నది, ఈ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటైజ్ అయ్యి రేపు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా ఎత్తేస్తే ఏంటి సార్? చాలా పేద కుటుంబాలు, లక్షలాది పేద కుటుంబాలు ఈ రోజు కూడా వైద్యం కోసం ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరు కానీ వారి జీవితానికి ఒక వెలుగునిస్తున్న టైంలో ఈ ప్రైవేటైజ్ జరిగి ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేకపోతే ఏమవుతుంది? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన గమనించింది, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పాదయాత్ర చేసినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే ప్రజల రియల్ కష్టాలు ఏంటో గుర్తించారు.
విద్య వైద్యం ఈ రెండు సమస్యల వల్లనే ప్రజలు అప్పుల పాలైపోతున్నారు. ఈ అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలి అనే ఒక సత్సంకల్పం, ఆ సత్సంకల్పాన్నే నీళ్లు గార్చేసే విధంగా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్నది. మరి అక్కడ డిప్యూటీ సీఎం గారు నేను చేగువేరా శిష్యుణ్ణి, లేకపోతే సనాతన ధర్మం కూడా చెప్తుంది ప్రజల విద్య గురించి వైద్యం గురించి పట్టించుకోవాలని, పేద ప్రజలను ఆదుకోవాలని. ఈ క్రాస్ మానిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ చేయటము, ప్రైవేట్ ప్రాపర్టీ కింద మార్చేయటము, యూజర్ ఛార్జీలు పెట్టడము, ఇవన్నీ కూడా చాలా భయంకరమండి. యూరోప్ లోను, ఆస్ట్రేలియాలోను, బ్రిటన్ తో సహా అన్ని దేశాల్లోనూ వైద్యం ఆల్మోస్ట్ ఫ్రీ అండి. ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఫ్రీ 10th క్లాస్ వరకు. అలాంటిది ఏంటంటే ఇది ఏ మోడలో తెలియదు. మనకు అమెరికాలో కూడా విద్య ఫ్రీ 10th క్లాస్ వరకు. తర్వాత కాస్ట్ పెట్టుకోవచ్చు, వాళ్ళ దేశంలో పౌరులకు తక్కువగా వస్తుంది, బయట నుంచి వచ్చేవాళ్ళకి ఎక్కువ వస్తుంది. మనకి ఈ చంద్రబాబు ఉన్నవాడు మనలో ఏమిటి అసలు ఇది? ఇట్ ఈస్ ఓన్లీ ఇదేంటంటే ఈ ఆశ్రిత పెట్టుబడిదారు, క్రోనీ క్యాపిటలిస్టులు, క్రోనీ బిజినెస్ క్లాసెస్ ని ఆదుకోవడానికి, వాళ్ళకి డబ్బులు సంపాదించే మార్గానికి ఈయన చాలా బాగా ఉపయోగపడేలాగా ఈయన ముందు పెట్టి ప్రొజెక్ట్ చేసి వాళ్ళు నాటకం ఆడిస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిలబడదండి. చంద్రబాబు నాయుడు కొంతకాలం పాలించవచ్చు, మోడీ గారు కొంతకాలం పాలించవచ్చు, ప్రజలు గుర్తిస్తారు, కుప్పకూల్చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నాకైతే అది ఆ కుప్పకూలటం చూసడానికి నేను ఉన్నా కానీ ప్రజలు మాత్రం తప్పకుండా జ్ఞానవంతులు అవుతారు, గ్రహిస్తారు, వీళ్ళు చేసే మోసము గ్రహించి కుప్పకూలుస్తారు. అందులో 2003లో చంద్రబాబుని ఎందుకు కూల్చారంటే ఇలాంటి పనికిమాలిన 2020 అనే ఒక విజన్ డాక్యుమెంట్, ఆ విజన్ డాక్యుమెంట్ చదివినాడు ఎంతమంది నాకు తెలియదు, కానీ నేనైతే చాలా జాగ్రత్తగా చదివాను. 2020 డాక్యుమెంట్ ని అమలు చేసినందుకే ఆయనకు 2020 నాటికి 23 సీట్లు వచ్చినాయి 2019 ఎన్నికల్లో. ఈసారి ఈయన 2047 డాక్యుమెంట్ తయారు చేసి మరి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు వైద్యం పరిస్థితి ఏంటి, పేదల పరిస్థితి ఏంటి? గొప్పగా నడిచినటువంటి ఒక వైద్య ప్రక్రియ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ఇంటింటికి డాక్టర్ పంపించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే విలేజ్ క్లినిక్లు 10,000కు పైగా విలేజ్ క్లినిక్ల నిర్మాణం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ అనేది చాలా సమర్థవంతంగా అమలు చేసిన విధానం కానీ, 25 లక్షల వరకు వైద్యం చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ 2 నెలల్లోనే కనుమరుగైపోయేటటువంటి దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏంటిది? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నగానే లక్షలాది మందికి ఇది చేశారండి. ఆ డేటా మీరు తీస్తే దాదాపు 40 లక్షల మందిని స్క్రీన్ చేశారు, 10 లక్షల మందికి ఇంటర్వెన్షన్, మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ లాంటివి చేశారండి. గొప్ప స్కీమ్ ని నీళ్లు గార్చేయడం దురదృష్టం. సారీ ఫర్ ద ఇంటర్వ్యూ. పర్లేదు, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. డెఫినెట్గా నేను ఆ డేటాను కూడా మళ్ళీ 2000 రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటివి ఆపరేషన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఈ డేటా కానీ, లేకపోతే 19 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలు కానీ, ఆ డేటాను కూడా డెఫినెట్గా ప్రజెంట్ చేస్తాను. డెఫినెట్గా ఇంకొక విషయం, చిన్న విషయం చెప్తానండి. నేను ఒకసారి విజయవాడ వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారు జీవించుండగా. పిన్నమనేని హాస్పిటల్కి వెళ్ళానండి. ఎందుకంటే అందరూ అడ్డపంచలాళ్ళు ఉన్నారు. అడ్డపంచలాళ్ళు ఏంటి విజయవాడలో ఎందుకున్నారు అని అడిగే డాక్టర్ గారిని, ఒక డాక్టర్ గారు నాకు తెలిసిన మా సిస్టర్ క్లాస్మేట్ అడిగితే, ఏం లేదు ప్రసాద్, అనంతపురంలో హార్ట్ ఆపరేషన్ చేసే అవకాశం లేదు, అందువల్లనే ఆ పేషెంట్లందరినీ ఇక్కడికి రిఫర్ చేశారు. ఒక ఫ్లోర్ అంతా వాళ్ళకి కేటాయించారు. పిన్నమనేని హాస్పిటల్లో ఫ్లోర్ అంతా కేటాయించారండి. దాదాపు నేను అనుకో 100 పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ వైద్యం పర్ఫెక్ట్ గా చేస్తున్నారండి. అటువంటి మహత్తరమైన ఆశయంతో చేసిన పథకాన్ని నీరుగార్చేసే ఏం చేయలేకపోతున్నామా అనే బాధ కలుగుతుంది. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు నాకు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్. హైదరాబాద్ లో చాలా మంది ఉండేవాళ్ళు. ఏదైతే 2023లో అరకు వ్యాలీకి వాళ్ళ వెకేషన్ కోసం వెకేషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ అయితే, అరకు వ్యాలీ అంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతం అండి. ఆ ఏజెన్సీ ప్రాంతంలో అరకు వ్యాలీలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మిడ్ నైట్ అండి, 1/2 అవర్ టైం తీసుకుని ఆర్థోపెడిక్ వచ్చాడండి. 1/2 అవర్ టైం తీసుకుని ఆర్థోపెడిక్ వచ్చాడు. వాళ్ళ తర్వాత చెప్పింది ఏంటంటే, విశాఖపట్నం వచ్చిన తర్వాత రోజు నాకు చెప్పిన మాట ఏంటంటే, అర్ధరాత్రి పూట ప్రసవానికి ఒక లేడీ ప్రసూతి నొప్పులు పడుతూ ఉంటే ఆ టైంలో గైనకాలజిస్ట్ వచ్చి ఆవిడికి ప్రసూతి చేసి వెళ్ళిందండి. ఆ ఒక్క సంఘటన, వాళ్ళు తెలంగాణకు చెందిన, ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాదండి, తెలంగాణకి చెందిన మిత్రులు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతంలో
అర్ధరాత్రి సమయంలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు దొరుకుతున్నారా? వెరీ నైస్, వెరీ నైస్. ఇలా అయిపోయింది. పరిస్థితి లేదే, గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు లేదే పరిస్థితి లేదే అనే స్థాయి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కేవలం 2 నెలల పాలనలో 2 నెలలు ఆసుపత్రులు ఏ స్థాయిలో అధ్వాన్నానికి దిగజారిపోయాయంటే చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు చాలా మంది ఆసుపత్రుల గురించి. రోజు సార్ దారుణం ఏంటంటే ప్రైవేట్ విధానం చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కొత్త కాదండి. 99 నుంచి 2004 మధ్యలో మొత్తంగా ఆయన నష్టాలు ఇవి అనవసరం గుదిబండ అని చెప్పి దేశవ్యాప్తంగా 80కి చిల్లర ప్రైవేటైజేషన్ చేస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రైవేటైజేషన్ చేసింది ఏకంగా 54 సార్. 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేశారు. అవును. దానికోసం సపరేట్ గా ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనే ఒక విభాగాన్ని కూడా సెక్రటేరియట్ లో పెట్టి వాటన్నిటిని నిర్వీర్యం చేసి వాటి ఆస్తులని పప్పులు బెల్లాలకి అమ్మినట్టుగా తన అనునయులకి కట్టబెట్టిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. కాదంటారా? ఒక ఆల్విన్ ప్రైవేటీకరణ చేసింది ఎవరు? నిజాం షుగర్స్ ని, చిత్తూరు డైరీని, ప్రకాశం డైరీని, నెక్స్ట్ రిపబ్లిక్ పోస్ట్ ని, వీటన్నిటిని కూడా ఎవరండి ప్రైవేటైజేషన్ చేసింది? ఇలా ఆస్తులను అన్నిటినీ కూడా వాటి మీద మీరు అన్నట్టుగా పిచ్చుకుక్క అనే ముద్రేసి వాటిని నిర్వీర్యం చేసి ఆ ఆస్తులను తనకు సంబంధించిన వ్యక్తులకి పప్పులు బెల్లాల్లాగా పంచి పెట్టడమే చంద్రబాబు నాయుడు గారి నైజం. అదే ఆయన విధానం కూడా నిజం కూడా సార్. ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే సార్ 2500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలో డబ్బులే పెట్టలేదు, మొత్తం ఖాళీ అయిపోయింది అంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు 7,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ డెవల్యూషన్స్ వచ్చాయి. అవును. ఏం డబ్బులండి సార్? 30,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు సార్. ఎదురు అమరావతి 15,000 కోట్లతో కలిపి 30,000కి పైగా అప్పులు. ఇకపోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం, ఇదంతా ఏమైంది? వాళ్ళు చేసినటువంటి పథకాలు ఎన్ని? ఈ లెక్కలు కూడా ప్రజలకు చెప్పాల్సిన, ప్రజలకు మనం అర్థమయ్యేలా చెప్పడం ఒక ఎత్తు. అసలు ఇలాంటి మాటలు ఏవి మాట్లాడకుండా 5 ఏళ్లు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లెక్కలు తీలేదు, వాళ్ళు చేసిన తప్పులు తీలేదు, ఏం చెయ్యాలో చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు ఒకరి మీద కారణాలు సాకులతో ప్రభుత్వాన్ని అయితే ఆయన ఎప్పుడూ నడపలేదు. 1 minute సార్, నేను కంప్లీట్ చేస్తాను. సో ఇలా ఇన్ని డబ్బులున్నా సరే ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు అని చెప్పి వేడుపులు ఏడ్చే చంద్రబాబు నాయుడు గారు మరి 700 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పుడు ఆరోగ్యశ్రీకి పెండింగ్ బిల్లులు పెట్టిపోయి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిపోయి ఇంకా అప్పులు ఎక్కడ పుట్టని పరిస్థితికి మేము తీసుకొచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు ఎక్కడ పుట్టవు అసలు అని చెప్పి ఆనాటి ఆర్థిక మంత్రి తెలుగు పార్టీ అయిన యనమల రామకృష్ణుడు గారు చెప్పిన మాటలన్నీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో వైద్యం అంటే పేదవాడి వైద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్యం సార్ మీరు చెప్పినట్టుగా 0 వేకెన్సీ పోస్టులతో 54,000 పోస్టుల రూపాయలు 54,000 పోస్టులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా సరే ఒక్క వైద్య రంగంలో 54,000 పోస్టులు కేవలం 5 ఏళ్లలో ఎక్కడైనా 5 ఏళ్లలో కేవలం 5 ఏళ్లలో భర్తీ చేయడం జరిగిందా? లేదు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది డాక్టర్లని గవర్నమెంట్ డాక్టర్ని రిక్రూట్మెంట్ చేశారో తెలుసా ఈశ్వర్ గారు? ఎంతమందిని? సున్నా. మరి సున్నా ఏమో నాకైతే నా దగ్గర లెక్కలేదు కానీ నిజమైన సున్నా. గుండు సున్నా సార్. ఒక్క ప్రభుత్వ డాక్టర్ని కూడా 2014 నుంచి 19 మధ్యలో ఆయన రిక్రూట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 54,000 చేశారంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం 30,000 చేయలేరా అనుకుంటారు. కనీసం 20,000, 10,000, 1000, 100, 1 సున్నా ఏంటి సార్ సున్నా? సార్ నిజంగా దీని గురించి నేను గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన గుంటూరులో పెద్ద డాక్టర్ గారితో ఎన్నికలకు ముందు మాట్లాడడం జరిగింది. ఆయన నాకు కాల్ చేశారు. యాక్చువల్లీ శేఖర్ రెడ్డి ఆయన 2014 నుంచి 19 మధ్యలో డాక్టర్లను ఎంతమందిని రిక్రూట్ చేశారు తెలుసా శేఖర్? గుండు సున్నా అని చెప్పి. గుండు సున్నా సార్. వీళ్ళు వైద్యం గురించి మాట్లాడుతుంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల గురించి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతుంటే సిగ్గేసింది ఆ రోజుల్లో వీళ్ళ. కానీ ఈ రోజు ఏ పరిస్థితి వచ్చింది సార్? ఈ రోజు ఏ పరిస్థితి? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్డ్ విధానంలో మనకి మెడికల్ కాలేజీలు పెరిగే విధంగా, నిర్వహణ మొత్తం అద్భుతంగా వచ్చే విధంగా ఒక విధానాన్ని చూస్తే ఆనాడు ఎల్లో మీడియా ఏమొచ్చేసింది సార్ చూపించారు. ఈ రోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు సార్? లోకేష్ ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? కానీ నేడు
అదే ఆసుపత్రుల్ని తన అనునీయులకి మళ్ళీ పప్పులు బెల్లాలు కట్టుబెట్టినట్టు సార్. అది నిర్వహణ మొత్తం వాళ్ళదే, అజమాయిషి మొత్తం వాళ్ళదే, సీట్ల వ్యవహారం మొత్తం వాళ్ళదే. ఆఖరికి సార్ రామోజీరావు గారు ఆ రోజు ఏదేదో రాసేశారు, చాలా దారుణంగా రాసేశారు రామోజీరావు గారు. చూడాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన కూడా అడగాలి, వారి ఆత్మ ప్రశ్నించాలి. సార్ మెడికల్ కాలేజీలే కాదు, వాటిలో ఉండే బోధన ఆసుపత్రులు కూడా సార్, బోధన ఆసుపత్రులు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ సంస్కృతిని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? రైట్ సార్, రైట్. ఏమైనా కానీ రామోజీరావు గారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనుల గురించి కూడా, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైద్య విద్యను అమ్మేశారు, వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగను అంటూ రకరకాల ఇంతకంటే చీకటి రోజులు ఉంటాయా అని ఒకవైపు, లోకేష్ అయితే మరీ దారుణ, జగన్ నడిపిస్తున్నది మాయాబజార్, నిరుపేదల కలలకు దగ, ఇష్టం వచ్చినట్టు రాశారు. మరి రామోజీరావు గారు ఈరోజు ఎక్కడున్నా సరే వారి ఆత్మ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారని పేపర్లో రాస్తుందేమో, మనం ఆశించడమే, అది రాస్తారో రాయరో మనకు తెలియదు. కానీ సరే, ఇక రెండోది, మనం ఆ సూపర్ 6 హామీలు అమలు చేయండి బాబు అంటుంటే ఏదో చంద్రన్న కానుకలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రన్న కానుకలు గతంలో ప్రజలు తీసుకున్నారు, అద్భుతమైన కానుకలు. అవి ఏ రకంగా ఉంటాయి, ఎలా ఉంటాయో కూడా పెద్దగా చెప్పాల్సిన పని లేదు, దృశ్యాలు చూస్తే మీకు అర్థమైపోతాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు ప్రచారం చేయండి, ఒక్కసారి వేయండి. ఆ చంద్రన్న కానుకలు ఎంత బాగుంటాయి, ఎంత క్వాలిటీతో ఉంటాయి, ఎటువంటివి పేదవాళ్ళకి ఇస్తారు. అయ్యా మీరు సూపర్ 6 ఇచ్చారు కదా హామీలు, అవి అమలు చేయండి అయ్యా అంటే ఇప్పుడు ఇవి ఇస్తారట. మళ్ళీ ఏంటిది, ఏమిస్తారో తెలుసా మీకు? అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 మిల్లీగ్రాముల నెయ్యి తీసుకోండి. ఎంజాయ్ చేయండి సార్. ఇక తల్లికి వందనం లేదు, ఇక లేదు, రైతులకి అన్నదాత సుఖీభావ లేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేదు, 3 సిలిండర్లు లేదు, ఉచిత బస్సు ప్రయాణం లేదు. అవన్నీ అమలు చేయమంటే ఇప్పుడు ఇది అమలు చేస్తారట. ఇది ఎవరైనా అడిగారు ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా? పాపం మన ఆంధ్రజ్యోతి వారు ఎంత బాగా రాసుకొచ్చారు. ఏడాదికి 538 కోట్లు చొప్పున 5 ఏళ్లకు 2690 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు తెలిపారు. అయినా చంద్రబాబు ఈ సంక్రాంతి కానుకలు ఇవ్వాల్సిందే అన్నారట. సాంప్రదాయని శుద్ధపోసనని ఉందే, అట్లుంది ఇది. ఏంటి సార్ ఇది? ఎవరికి కావాలా మురిగిపోయింది, పురుగులు పట్టింది? హెరిటేజ్ లాభం కోసమా? ఇప్పుడు ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అంటే ఆ హామీలు విలువ ఎంతో తెలుసా? ఒకసారి అది కూడా వేయండి. 538 కోట్లు అంట, చాలా భారం అయిపోతుందంట. అయినా చంద్రబాబు ఇచ్చేస్తారంట. మరి హామీల వాల్యూ ఎంత తెలుసా మీకు? అక్కడే సార్ చూడండి చాలా క్లియర్గా. 1,21,619 కోట్లు చంద్రబాబు నాయుడు గారి మొత్తం మేనిఫెస్టో వాల్యూ. కేవలం సూపర్ 6 మాత్రమే 75 కోట్లు, 75,000 కోట్లు, 76,000 కోట్లు ఉంది, 74,000 కోట్లు ఉంది. అది ఇమ్మంటే 538 కోట్లతో అద్భుతంగా ఇస్తారట. ఇది ఇచ్చారనుకోండి, ఇవ్వండి, ఎవరు వద్దనరు. అసలు విషయం ఎక్కడ? సాంప్రదాయని శుద్ధ పూసని అన్నట్టుగా ఈ వార్త ఏంటి? దీనిపైనే మనం మాట్లాడదాం. ఈ చంద్రన్న గారి కానుకలు ఏ రకంగా ఉంటాయి, పప్పులు బెల్లాలు, వాటి క్వాలిటీ ఏంటి, దీనివల్ల లాభం జరిగేది ఏ కంపెనీకి? సూపర్ 6 హామీలు అమలు చేయండి అయ్యా బాబు అంటే వాటి గురించి, వాటి మాట ఇప్పటివరకు ఎప్పటి నుంచి అమలు చేస్తామనే మాట కూడా చెప్పట్లేదు. డబ్బులు లేవు, నేనేమి ఇవ్వలేకపోతున్నా, హామీలు ఇచ్చినా భయమేస్తోంది, భయం వేస్తోంది అని అసెంబ్లీలో చెప్పేస్తున్నారు. 74,802 కోట్ల రూపాయలు అవుతుంది ఈ 6 సూపర్ 6 మాత్రమే. ఇవి ఇవ్వకుండా కానుకలు ఇస్తారట 538 కోట్లు. చాలా గొప్పగా సాంప్రదాయాన్ని శుద్ధపోసనని రాశారు. మీ ప్రియాంబుల్లో మీరు చెప్పినట్టుగా ఒక మంచి కుక్కని ముందుగా చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టి దాన్ని ప్రచారం చేసి ఎలా చంపచ్చు, చంపిన తర్వాత ఎవడు అడగకుండా ఉండటం కోసం. సో ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ చేసిందంతా కూడా సూపర్ 6 మీదే ఎలక్షన్ చేశారు. మేము అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అని జనాల్ని ఆశల పల్లకిలోకి పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చినా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తానన్న వాడే రెడీగా వస్తూ ఉన్నాడు అన్న దానిలో పంపించేసారు. అయితే ఈరోజు ఈ ప్రశ్న మనం వేసుకొని మనం మాట్లాడే కన్నా దీన్ని ప్రజల మొత్తంలోకి ఎలా పంపాలో దీన్ని కరెక్ట్గా మనం ట్రిగరింగ్ చేయగలిగితే నాకు తెలిసి వీళ్ళు ఇస్తామన్నటువంటి సూపర్ 6 బదులు ఈ సంక్రాంతి కానుకల సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ మొత్తం తోఫాలు ఇవన్నీ
అంటే మురిగిపోయిన బెల్లం, చింతపండు అవే కదా గతంలో ఇచ్చారు. అంతే. అవన్నీ హెరిటేజ్ లో పాడైపోయినాయి అనేది తెలుసు కదా అందరికీ. ఖచ్చితంగా హెరిటేజ్తో పాటు కొన్ని సిస్టర్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి ఓకే, ఈ మధ్య కాలంలో. వాటిని కాపాడుకోవాలా? వాటన్నిటిని రైతులు మనోళ్ళు పండించాలి, అవి ఎవరో సార్ కొనాలి, కొన్న తర్వాత ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసి సూపర్గా దీన్ని బయట దృశ్యాలు చూడండి, అలాంటివి వస్తాయి ఆల్మోస్ట్. అవి గతంలో ఇచ్చిన చంద్రన్న కానుకల సంచిలో ఉన్నటువంటివి, వాటిని మాత్రం మనం చూపిస్తాం. అలాంటి ప్రచారం చేస్తున్నారు, ఏది చంద్రన్న కానుకని. కానీ జనానికి ఆల్రెడీ ఒకసారి చూస్తున్నారు ఇవన్నీ, కాబట్టి ఇప్పటి నుంచే జనం దీని మీద తిరుగుబాటుకి మొత్తం మీద ఒక ప్రారంభం కూడా ఉంటుందేమో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ టు కంపేర్, ఇక్కడ ఏం కంపేర్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి ఏం దక్కకుండా పోయింది, ఏం కోరుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం 2 నెలల తర్వాత చేతులు ఎత్తేసి చెప్పరు నేను సూపర్ 6లో లేని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, సూపర్ 6ని మామూలుగా క్రికెట్లో 6 కొడితే చప్పట్లు కొడతాం, ఇప్పుడు వీళ్ళు 6 అని చెప్పారు కానీ 6కు బదులు ఏదో కొడుతున్నారు. డక్అవుట్ అయ్యారా ఏంటి? కొట్టకుండానే ఏదో కొట్టడానికి ట్రై చేస్తారు, అదేమవుతుందని అడుగుతారు. సో అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. అయితే దీన్ని వీళ్ళ వ్యాపారాలని ప్రజలకి అంటే చౌకబారుగా ప్రభుత్వమే ఒక ఏజెంట్గా ఉండి అమ్ముకునేటువంటి ఒక మార్గాన్ని మాత్రం తెచ్చుకుంటారు ఈజీగా. ఒకరోజు మాత్రమే మొత్తం అదేదో అంటారు చూడ, డబల్ దమ్మాగా అమీర్పేట పోతే 1 కొంటే 2 వస్తాయి చూడండి, 1 కొంటే 2 వస్తాయి, 1+1 ఆఫరు. సో నీకు క్రిస్మస్ రాబోతా ఉంది డిసెంబరు, ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత రంజాన్ వస్తుంది, వీటన్నిటికీ మొత్తం గోడౌన్లో ఉన్నట్టు మొత్తం కూడా మన సరుకంతా కూడా వెళ్ళిపోవాలి. మంచి ఐడియా, దానికి సిద్ధపడుతున్నట్టున్నారు. కానీ సూపర్ 6 మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎస్ ప్రసాద్ రెడ్డి గారు, ఏంటి సార్ ఇది సూపర్ 6 మీద ఎలక్షన్ చేసి ఈరోజు చంద్రన్న కానుక ఇస్తానన్నారు, ఇస్తే ఇచ్చారు, మంచివి ఇవ్వాలని కోరుకున్నాం. గతంలో ఇచ్చినవి నేను చూపించా, ఈసారి అలాంటివి ఇవ్వకుండా మంచి కానుకలు బాగుండాలి, మంచి క్వాలిటీతో ఉండాలి, పురుగులు పట్టినవి, దోమలు తిన్నవి, ఈగలు తిన్నవి ఇట్లాంటివి ఉండొద్దని కోరుకుందాం. కానీ సూపర్ 6 మాట ఎత్తకుండా చంద్రన్న కానుకలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు రాసుకుంటున్నారంటే ఏంటి అసలు? సూపర్ 6 మర్చిపోవాల్సిందేనా? మీరు ఒక విషయం గుర్తించాలండి, అసలు వాళ్ళ లక్షణం అది వరద బాధితులకు సహాయం అని ఎన్టీఆర్ భవన్ దగ్గర లోడ్ చేసి గుర్తుంది సార్, సహాయం చేయకుండా రంగారెడ్డి జిల్లాలో తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇక్కడ హైదరాబాద్ సిటీలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోనే తిరిగింది, గుర్తుంది నాకు. చాలా మంచి పాయింట్. చేస్తుంటారు వాళ్ళు, ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు, అది వాళ్ళ టాలెంట్. అది ఆ టాలెంట్ అని మీరు మీ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఏదంటే సాక్షి మీడియా వైఫల్యం ఏంటంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోజ్ దెమ్ ప్రాపర్లీ. చేస్తున్నారు, పోరాడుతున్నారు, సిన్సియారిటీ మేము డౌట్ చేయట్లేదు. డూ ఇట్ మోర్ రిగరస్ గా చేయాలి, డేటా కలెక్ట్ చేయాలి, డేటా తోటి కొట్టాలి వాళ్ళని. ఎందుకంటే ఇలా కాకుండా ఏంటంటే ఊరికి కేవలం పైన తడితే వల్ల ప్రజలు అంటే మీరు న్యూట్రల్ సెక్షన్ ని అట్రాక్ట్ చేసే పరిస్థితిని తీసుకురావాలంటే మీరు కొంత హోంవర్క్ చేసుకోవాలని అంటే నేను ఒక 50 సంవత్సరాల జర్నలిజం లో ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఓన్లీ ఏ పాజిటివ్ సజెషన్, నాట్ ఎనీ క్రిటిసిజం. అలా తీసుకోకండి. చంద్రబాబు అలాగే ఉంటాడండి, చంద్రబాబు ఇంకోలా ఉండడు, చంద్రబాబు వెనకుండే వరకు ఇంకోలా ఉండదు. మీకు అమరావతిలో గేటెడ్ కమ్యూనిటీ చేసేస్తారు, అందులో ఏం సందేహం లేదు. ప్రతి రోడ్డుకి టోల్ ట్యాక్స్ తీసుకుంటారు, ఏం సందేహం లేదు. ఎప్పుడు ఏ మేరకు ప్రజల్ని ఎంతవరకు విషపు గుళ్ళకి మింగించవచ్చో అంతవరకు మింగిస్తారు. మళ్ళీ ఆఖరి సంవత్సరంలో ఏదో సహాయం చేసినట్టు నటిస్తారు. మరి ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా, జూపూడి గారు చెప్పినట్టు అప్పుడు తిరుగుబాటు చేస్తారా అనేది అది ప్రజలు ఏంటంటే జనరల్ గా చాలా మైల్డ్ గా చూస్తూ ఉంటారు, సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దెబ్బతీశారు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అది అదొక ఫజిల్ అన్నమాట. అది ఈవీఎంలు దెబ్బతీసాయా, ప్రజలే దెబ్బతీసారా, లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్షన్ దెబ్బతీసాయా, పెత్తందారి వర్గాలు దెబ్బతీసాయా అన్నది అంతా ఇంకా ఎంత స్టడీ చేసినా అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అన్న విషయం మీద ఎవ్వరు కూడా ఏకాభిప్రాయం 100 మంది 100 కారణాలు చెప్తున్నారు, కానీ అసలు కారణం ఏంటో మనకు తెలియదు. అది ఈవీఎం కారణం మీద ప్రజలందరూ ఇంకా అభిప్రాయానికి వస్తారు. అసలు సిసలైన కారణం అనేది ఇది రీజన్ అనేది కరెక్ట్ గా చెప్పలేనప్పుడే ఈ 100 వస్తాయి మనకి. ఈ 100 రావడానికి కారణం ఏంటంటే ఇదే అసలైన కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ ఇది అని మనం ఖచ్చితంగా చెప్పలేనప్పుడే ఈ 100, 150, 200 కూడా వస్తూనే ఉంటాయి సార్. ఇంకా కనిపించిన ప్రతి ఒక్కరు ఒకటి చెప్తూనే ఉంటారు. చంద్రబాబు ఆయన పార్టీలో బిహేవ్ చేయడాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే బిహేవ్ చేస్తారు, ఖచ్చితంగా అలాగే చేస్తారు. అది చివరి వరకు అలాగే తీసుకెళ్తారు 2028 వరకు. తర్వాత ఏం మ్యాజిక్ చేస్తారో మనకు తెలియదు. రైట్ శేఖర్ రెడ్డి గారు,
అసలు ఇది ఈరోజు చంద్రన్న కానుకల గురించి చాలా అద్భుతంగా రాసినప్పుడు అది చదువుతూ ఉంటే అసలు ఎంత హృదయం ఉప్పొంగుతోందంటే మా సూపర్ 6 ఎక్కడ సార్ అంటే సంక్రాంతి క్రిస్మస్ సంజాని పండుగలకు రేషన్ కార్డుదారులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలు అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిరుపేదలు పండగ పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలో వచ్చి నిలిపేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఏటా 538 కోట్ల భారం, సాంప్రదాయని శుద్ధపూసని, బియ్యంతో పాటు సబ్సిడీపై పలు సరుకులు. ఇదే సార్ ఈ సూపర్ 6 ఎక్కడ అంటే ఈరోజు ఇది రాశారు. ఈ రోజు వరకు ఆ మాట ఎత్తలేదు, సూపర్ 6 మాట ఎత్తలేదు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇవ్వలేనన్నా ఎత్తడం లేదు. వచ్చే ఏడాది అమలు చేస్తాం తల్లికి వందనం లోకేష్ అన్న మాట కూడా రాయలేదు. వీళ్ళు అమలు చేస్తాం కదా, వచ్చే ఏడాది ఏదో కమిటీ వేస్తారట. ఈ చంద్రన్న కానుకలు మాత్రం మురిగిపోయినవి, పాచిపోయినవి, ఈగలు పట్టినవి, దోమలు తిన్నవి, చీమలు అంటే ఆ విజువల్స్లో కనిపించినవి చెప్తున్నా నేను. అది ఈశ్వర్ గారు అమీర్పేటలో ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ ఉంటాయండి. వాటిల్లో ఆషా సేల్, సీజన్ ఎండ్ సేల్, అవును, సమ్మర్ సేల్, వింటర్ ఎండింగ్ సేల్ అని చెప్పి సేల్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ షాపుల్లో ఆ సీజన్ కి మిగిలిపోయి ఏదైతే అయిపోయినటువంటి ఫ్యాషన్ ఏదైతే ఉందో వాటిని ఒకదించుకోవడం 50%, 60% అని ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇట్లా హెరిటేజ్ లో మిగిలిపోయి పుచ్చిపట్టిపోయినటువంటి పప్పు, అలాగే పాడైపోయినటువంటి బెల్లం, పట్టినటువంటి నెయ్యి, వీటిని ఎలా 100 గ్రాముల నెయ్యి, 100 మిల్లీగ్రాముల నెయ్యి, 6 లీటర్ పామ్ ఆయిల్, వాటిని గవర్నమెంట్ నుంచి అధిక ధరలకు కోట్ చేయించి టెండర్లు వార్తలు వచ్చేలా చేసుకుని ప్రజాధనాన్ని పందికొక్కుల్లా తింటూ ప్రజలకు ఏదో కానుకిచ్చినట్టుగా ఒక సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో తెరలేపారు. దాన్ని అని చెప్పి బాకాలు వదలడానికి ఒక వర్గం రెడీగా ఉన్నది. అప్పుడు సరిపోయింది, అయ్యా చంద్రబాబు నీ చంద్రన్న కానుకలు మాకు వద్దునాయనా అని చెప్పి బుద్ధి చెప్పినా సరే ఇంకా బుద్ధి రాకుండా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో ఒకటి సార్, ఇప్పుడు అసలు ఏమీ లేదు అనుకునే దశ నుంచి అరే కానుకలు మళ్ళీ ఇస్తున్నారు అనేటటువంటి దశకు మనల్ని తీసుకురావాలి. ఇది ఒక మైండ్ గేమ్ సార్. మీరు లీడర్ సినిమా చూసారా సార్? లీడర్ సినిమాలో ఒకడు అంటాడు, ప్రజలకు ఎప్పుడు బిర్యానీ పెట్టకూడదు, ప్రజలు నోటికి లాగేసి గంజి పోయాలి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి విధానం ఎగ్జాక్ట్లీ సెట్ అయ్యే విధానం అదే అండి. ప్రజలకు ఏదో పెట్టకూడదు, వాడికి పెట్టినట్టే పెట్టి లాగేసేయాలి, లాగేసినప్పుడు అయ్యో నాది పోయింది అనుకుంటా కానీ వాడికి గంజి పోయాలి అనే విధానం చంద్రబాబు నాయుడు గారు. ఎస్, ఈ రోజు మీ సాక్షి టీవీ ద్వారా తెలుగుదేశం పార్టీని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాం సార్ మేము ఈ రోజు. ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 లో కొత్త పథకాలకి నువ్వు 5 నెలల్లో 6 నెలల్లో టైం తీసుకో, కానీ ఆన్ గోయింగ్ లో ఉన్న పథకాలైనటువంటి అమ్మ ఒడి దాన్ని మీరు తల్లికి వందనం అని మార్చారు. మీరు ఇద్దరికి ముగ్గురుకుంటే ముగ్గురికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. అన్ని 15,000 అక్కర్లేదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఒక 15,000 ఈ సంవత్సరం ఎందుకు లేదు? ఎందుకు తల్లికి వందనం అని చెప్పి తల్లికి షటకోపం పెట్టారు? ఇక రైతు భరోసా 20,000 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికైనా ఆ 13,500 ఎందుకు ఇవ్వలేదు? అసలు ఆన్ గోయింగ్ లో ఉన్న పథకాలకే మంగళం పాడిన చంద్రబాబు నాయుడు గారు ఇక కొత్తగా ఇచ్చే పథకాలు ఇస్తాడు అంటే ప్రజలు అలాంటివి నమ్మాలి. సో ఇలా ఇవన్నీ ఇవ్వకుండా వీటిని మభ్యపెట్టే విధానంలో భాగంగానే రోజుకో హత్య, మీరు చెప్పినట్టుగా రోజుకో అక్రమ అరెస్టు, ఇట్లా కానుకలు ఇస్తున్నట్టుగా బిల్డప్లు, రాష్ట్రానికి ఏదో చేసేస్తున్నట్టుగా, ఏదో పొడి చేస్తున్నట్టుగా రోజు ప్రెస్ మీట్లు, రోజు టైప్ ఆఫ్ విధానాలు, వాటి గురించి వేరే వార్తాపత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్స్, వేరే మాధ్యమాల్లో చర్చా కార్యక్రమాలు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. 2024 ఎన్నికలకు ముందు ఏదైతే మీడియా అంటే తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారాలకి, ఇచ్చిన తప్పుడు హామీలకి మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేవలం 2 నెలల్లో మేల్కొన్నారు సార్. ఇసుక విధానం ద్వారా ఎవరి జోబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎవరి జోబుల్లోకి డబ్బులు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానా నిండితే ఈ రోజు తెలుగు తమ్ముల జోబులు నిండుతున్నాయి. రాష్ట్రానికి పైసా ఆదాయం లేకపోగా రాష్ట్రానికి ఇంతకు ముందున్న దానికంటే ఇసుక రేటు పెరిగింది సార్. రోడ్ల గురించి కూడా మాట్లాడదు సార్, 1 మినిట్ మాట్లాడదు సార్ ప్లీజ్ సార్. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల హయాంలో 23,792 కోట్ల రూపాయలు, అంటే సగటున ఏడాదికి 4,758 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి 4.5 ఏళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి 4.5 ఏళ్ల హయాంలో 42,236 కోట్ల రూపాయలు సార్, అంటే సగటున 10,559 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
వీటిల్లో రహదారుల మరమ్మతులు ఉన్నాయి, రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం, పంచాయతీరాజ్ నిర్మాణం, జాతీయ రహదారులు, ఇలా మొత్తంగా 4.5 ఏళ్లలో 7,600 కిలోమీటర్ల రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2019 దిగిపోయే ముందు సార్ 3,000 కోట్ల రూపాయలు రోడ్ల పేర్లతో అప్పులు తీసుకుని పసుపు కుంకుమ కింద మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటుకో రోడ్లని తన అనునీయులకు కట్టబెట్టి ఎక్సెస్ చేసి మరి వాళ్ళకి ఇచ్చి ప్రజల తోలు తీయడానికి మీరు కూడా అదే బాటలో వెళ్ళాలి సార్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి సార్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ముళ్ళును ముళ్ళుతో తీయాలంటే ఏం చేయాలి? రోడ్లో ప్రచారం చేశారు కదా, ఎక్కడ గొయ్యి కనపడినా సోషల్ మీడియాలో పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పారు కదా, ఇప్పుడు బూడిది పోస్తారట. మీరు కూడా తీసి చెప్పాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పాయింట్ నెంబర్ 1. అసలు కలర్స్ వేశారు, మీ పార్టీ రంగులు వేసుకున్నారు, కోర్టుకే వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాకముందే అన్ని కార్యాలయాలకి ఆ రంగులు వేసుకుంటున్నారు కదా, ఆ రంగులపైన మీరు కోర్టుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్లు వస్తున్నాయి, రేపేళ్ళుండో దానిపైన కూడా మాట్లాడుకుందాం, వాటన్నిటికీ ఏ కలర్స్ వేశారు. మీరు కూడా కోర్టుకు వెళ్ళాలి సార్. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఫైనల్గా విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీరు ఇచ్చే పని అయితే చంద్రన్న కానుకలు ఇవ్వండి, ఎవరు వద్దని అభ్యంతరం పెట్టట్లేదు, పేదలకు ఇవ్వాల్సిందే, వాళ్ళ అవసరాలు తీర్చాల్సిందే, కానీ నాణ్యమైంది ఇవ్వండి సార్, గతంలో ఇచ్చిందైతే వద్దు. అలాగే మీరు రెండో విషయం ఏంటంటే, ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అయితే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు జూపూడి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.